ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారని నమ్ముచున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. మరొక వర్తమానముతో ఈ ఉదయకాలము మేము ముందుకు రావడానికి ప్రభు నాకు చేసిన సహాయాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి వాక్యంలోనికి వెళదాము. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో ఇలాగూ రాయబడి ఉన్నది: ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని చాలామంది విందులకు, వారి ఫంక్షన్స్కు, రకరకాలైన స్థలాలకు పిలుస్తూ ఉంటారు. పిలిచి కొన్నిసార్లు కొంతమంది వారి పగను లేదా వారు మన మీద కలిగిన ద్వేషమును వెళ్ళగక్కుతూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. ఆ పరిస్థితుల్లో సంతోషకరమైన వాతావరణానికి వారు పిలిచి అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. కానీ జీవము కలిగిన దేవుడైతే నిన్ను, నన్ను, మనలను అందరినీ కూడా, ఆయన నామమందు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే అన్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఏమై ఉన్నదంటే ఆశీర్వదించాలని, తన బిడ్డలమైన మనము ఆయన ద్వారా దీవించబడి అనేకులకు దీవెన కారణంగా ఉండాలని దేవుని చిత్తమై ఉన్నది. అందుకే ఆయన అంటున్నాడు, మీరు ఆశీర్వదించబడడానికి పిలువబడ్డారు కాబట్టి మీరు ఏం చేస్తే ఆశీర్వదించబడతారయ్యా అంటే దూషణకు ప్రతి దూషణ చేయమాకండి. మనల్ని కొంతమంది దూషిస్తారు రకరకాలుగా, మన గురించి సరైన అవగాహన లేక, మనం ఎలా జీవిస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో వారికి తెలియకుండానే వారు ఏదో అనుకొని, లేదా వారు ఏదో ఆలోచించుకొని, వారు ఏదో ఊహించుకొని కొన్ని మాటలతో మనం దూషిస్తారు. కానీ దేవుని వాక్యం అంటుంది, మిమ్మల్ని దూషించిన వారిని ప్రతిదూషణ చేయమాకండి. మనకు అనిపిస్తుంది, శారీరకంగా ఏమనిపిస్తుంది అంటే నన్ను ఇలా అన్నాడు కాబట్టి నేను కూడా ఏదో ఒకటి నా పగ తీర్చుకోవాలని అని మనకు అనిపిస్తూ ఉంటుంది శారీరకంగా. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే వాళ్ళ ద్వారా మనల్ని దూషింపజేసి మన భావోద్రేకాలను ఆధారం చేసుకొని మనం కూడా ప్రతిస్పందించి వారిని దూషించి దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందకుండా చేయాలని వాడు ప్రయత్నిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన భావోద్రేకాలను ఆయనకు అప్పగించినప్పుడు ఆయన వాటిని స్వాధీనం చేసుకొని దూషించడానికి బదులు దీవించేలాగా చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం. అలాగే ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడితే కనుక దోషణకు ప్రతి దోషణైనను కీడుకి ప్రతి కీడైనను. కొంతమంది అయితే మన చేత మేలు పొంది లేదా మనం చేసిన సహాయాన్ని బట్టి వారు అభివృద్ధి పొంది ఆశీర్వదించబడిన తర్వాత మనకే కీడు చేయాలని చూస్తారు. అటువంటి వారిని కూడా దేవుని వాక్యం ఏమంటుందంటే కీడు కూడా ప్రతి కీడు చేయమాకండి. మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, వీడు ఇలాగ చేశాడు కదా, వీడిని ఏదో ఒక రకంగా మనం కూడా చేయాలనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యం మనలో పనిచేయడానికి మనం అనుమతించినప్పుడు దేవుని వాక్యం మనలో ఉండి ఆ కీడు చేయకుండా దేవుడు మనల్ని ఆపుతాడు, పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు మనం గొప్పగా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇలాగ ఒక యథార్థమైన సంఘటన మీతో చెప్తాను. ఒక హైటెక్ సిటీలో ఒక బ్రదర్ మాతో చెప్పిన విషయాన్ని మీకు చెప్తున్నాను. అతను జాబ్ చేస్తూ ఉండేవాడు. అతని పైన అధికారి ఒకరోజు నిర్దాక్షిణ్యముగా ఇతన్ని అందరి ముందు పట్టుకొని దూషించడం మొదలుపెట్టాడు. ఈ బ్రదర్ ప్రభుని నమ్మిన వ్యక్తి, దేవునితో ఒక అన్యోన్య సహవాసం సంబంధం కలిగిన వ్యక్తి. ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. తెల్లవారిన తర్వాత ఆఫీస్కి వెళుతూ కొన్ని రకాల ఫ్రూట్స్ని తీసుకొని క్యారీ బ్యాగ్లో తీసుకొని వెళ్ళి ఎవరైతే ఆయన దూషించారో ఆ ఆఫీసర్కి తీసుకెళ్ళి ఇచ్చాడు ఇతను. అంతే, అతను పశ్చాత్తాపడి మిమ్మల్ని అనవసరంగా నేను అన్నాను, దయతో క్షమించమని అడిగాడు. చూడండి ప్రియమైన దేవుడా, దేవుని వాక్యం ఎంత ఆశ్చర్యకరంగా పనిచేయడం ప్రారంభిస్తుందో. మనం ఏదైతే వాక్యం చేయడానికి ఇష్టపడతామో వాక్యమును రాయించిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చూస్తూ మనకు ప్రతికూలమైన పరిస్థితిని అనుకూలంగా మార్చుటకు దేవుడి శక్తిమంతుడై ఉన్నాడు. అందుకే ఆశీర్వాదమునకు వారసులకు పిలువబడిన మనము దోషణకు ప్రతి దోషణ చేయక, కీడుకు ప్రతి కీడు చేయక, దేవుని వాక్యానుసారంగా, ఇంకా దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది ఏమనంటే, మీ పగవాడు ఆకలిగా ఉంటే వానికి ఆహారం పెట్టు, దాహంగా ఉంటే దప్పిగా ఉంటే దాహం ఇవ్వు. దాన్ని చేసితే ఏమవుద్దంటే కుప్పలుగా తన మీద పోసినట్లుగా ఉంటుందంట. కాబట్టి ప్రియమైన దేవులారా, మనం ఆశీర్వాదమునకు వారసులకు పిలువబడ్డాం కాబట్టి ఆశీర్వాద కారణమైన జీవితంలో జీవించటము మనకు ఆశ ఉన్నది. కాబట్టి మనము చేయకుండా ఉండవలసినవి చేయకుండా ఉండనట్లుగా పరిశుద్ధాత్మకు మనం అప్పగించుకొని ఆయన ఆశీర్వాదమును పొంది అనేకులు దీవెన కారణంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.